హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఐఆర్‌సీటీసీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో, ఈ అప్డేట్ వచ్చి ఆల్మోస్ట్ 1 మంతే అవుతుంది. బట్ ఇప్పుడు నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మీకు ప్రాక్టికల్‌గా చూపిద్దామని. సో, అదే ఐఆర్‌సీటీసీలో తత్కాల్ టికెట్స్ గానీ, ప్రీమియం తత్కాల్ టికెట్స్ గానీ బుక్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఆధార్ అథెంటికేషన్ అయితే ఉండాలి. సో, ఈరోజు ఈ వీడియోలో ఆధార్ అథెంటికేషన్ ఎలా చేసుకోవాలి మొబైల్‌లో అండ్ అలాగే పీసీలో కూడా 2 చూపిస్తాను. అండ్ అలాగే అథెంటికేషన్ చెయ్యని యూజర్స్‌కి మనకి ఎటువంటి ఎర్రర్స్ వస్తున్నాయి, అలాగే జనరల్ టికెట్స్ కోసం కూడా అప్డేట్ ఏంటి? సో, టోటల్ డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో గనుక మీకు కొంచెం స్పీడ్‌గా ఉన్నట్టు అనుకున్నట్లయితే కొంచెం స్లో పెట్టి చూడండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో అయితే చేయడం జరిగింది. మీరు గనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో షేర్ చేయండి. సో, చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ చేసుకునేటప్పుడు రాంగ్ చూపిస్తుంది. అంటే నేమ్ కరెక్ట్‌గా ఇచ్చినా లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా సరే రాంగ్ చూపిస్తుందని చెప్పేసి చాలా మందికైతే ఉన్న ప్రాబ్లమ్స్ అయితే నాకు కూడా సేమ్ ఏమైందంటే నేమ్ అయితే నాకు రాంగ్ అని చూపించింది. బట్ ఆధార్ కార్డ్‌లో ఎలా ఉందో అలానే ఇనీషియల్ అలాగే స్పేసెస్‌తో సహా అలాగే నేమ్ గూడాను యాజ్ ఇట్ ఈస్‌గా ఉండేటట్టు చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ఎర్రర్ అయితే రావడం జరిగింది. సో, ఎర్రర్ వచ్చాక నేను ఆధార్ కార్డ్ వెరిఫై చేసుకొని ఆధార్ కార్డ్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉందో అలానే టైప్ చేసినట్లయితే నా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయ్యింది. ఇంకొకటి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆధార్ అథెంటికేషన్ చేయకుండా మనకి యాడ్ మాస్టర్ లిస్ట్ అని ఉంటుంది. సో, ఈ యాడ్ మాస్టర్ లిస్ట్‌లో కూడాను చాలామంది ఆధార్ కార్డ్‌ని వెరిఫై చేసుకుంటున్నారు. వాళ్ళకి వెరిఫై అయిపోయిందని చెప్పేసి అనుకుంటున్నారు. సో, ఇది కూడాను అలా వెరిఫై అయిన వాళ్ళకి టికెట్స్ అవుతున్నాయా లేదనేది కూడాను మీకు ఈ వీడియోలో ప్రూఫ్ అయితే నేను చూపిస్తున్నాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎండింగ్ వరకు చూడండి, మీకు ప్రాపర్‌గా అర్థమవుతుంది. జూలై 1 నుంచి గనక మీరు ఆధార్ అథెంటికేషన్ చేయకుండా టికెట్స్ బుక్ చేసుకోవాలని చూసినట్లయితే మనకి ఈ విధంగా పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఇది నేను ఏదైతే ఒక యూజర్ ఐడి చూపిస్తున్నానో ఇది లాగిన్ అయ్యాక నేను యూజర్ అథెంటికేషన్ చేసుకోకముందు. సో, ఇప్పుడు మనం ఒక తత్కాల్ టికెట్ అయితే బుక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో, ఇక్కడ మనకి తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా? లేకపోతే డైరెక్ట్‌గా బుక్ అవుతుందా? ఏంటనేది చూసుకుందాం. ఇదైతే నేను జూలై 1 మార్నింగ్ 6:45 అంటే ఈరోజే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను. సో, ఈ రోజుకి నేను తత్కాల్ గనుక చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ఆధార్ అథెంటికేషన్ ఆఫ్ ఐఆర్‌సీటీసీ యూజర్ ప్రొఫైల్ ఈజ్ మ్యాండేటరీ టు బుక్ తత్కాల్ అండ్ ప్రీమియం తత్కాల్ టికెట్స్. సో, ఇది మనకి మెసేజ్ అయితే చూపిస్తుంది. ఒక జనరల్ టికెట్ అయితే బుక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. జనరల్ టికెట్స్ కోసం మనకేమైనా ఆధార్ అథెంటికేషన్ అడుగుతుందా? లేకపోతే ఏంటనేది ఒకసారి అయితే చూద్దాం. సో, సేమ్ డేట్‌కి నేను బుక్ అయితే చేస్తున్నాను. సో, మనకి జనరల్ టికెట్స్ అయితే ఈజీగా బుక్ అవుతున్నాయి. మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, జనరల్ టికెట్స్ కోసం అయితే ఆధార్ అథెంటికేషన్ అవసరం లేదు. ఎవరైతే తత్కాల్ టికెట్స్ గానీ, లేదంటే ప్రీమియం తత్కాల్ టికెట్స్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడాను కంపల్సరీగా ఆధార్ మ్యాండేటరీ. సో, ఇప్పుడు ఈ కేవైసీ అంటే ఆధార్ ఎలా లింక్ చేసుకోవాలనేది చూసినట్లయితే లాగిన్ అయ్యాక మై అకౌంట్ సెక్షన్‌లో అథెంటికేట్ యూజర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే మొబైల్‌లో కూడా చూసుకున్నట్లయితే మొబైల్‌లో లాగిన్ అయ్యాక కిందన అకౌంట్ సెక్షన్ అని ఉంటుంది. అకౌంట్ సెక్షన్‌లో కనుక క్లిక్ చేసినట్లయితే అథెంటికేట్ యూజర్ అని ఉంటుంది. సో, ఈ విధంగా ఉంటుంది. సో, రెండిట్లో కూడాను సేమ్ ప్రాసెస్సే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మన ఆధార్ కార్డ్ లేదంటే పాన్ కార్డ్‌తో అథెంటికేట్ చేసుకోవచ్చు. మాక్సిమం ఆధార్ కార్డ్‌తోనే చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో, ఇది మనకి వెబ్‌సైట్‌లో కనుక చూసినట్లయితే ఆధార్ నంబర్ అయితే అడుగుతుంది. సో, నేను ఇక్కడ ఆధార్ నంబర్ ఇచ్చేయాలి. ఇక్కడ మెయిన్‌గా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆధార్ నంబర్‌లో ఏదైతే డీటెయిల్స్ వస్తున్నాయో సేమే ఉండాలి. నేమ్ గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని ఇవన్నీ కూడాను యాజ్ ఇట్ ఈస్‌గా మ్యాచ్ అయ్యి ఉండాలి. సో, ఇక్కడ నాది నేను డేట్ ఆఫ్ బర్త్ అయితే మ్యాచ్ అవ్వలేదు. అందుకోసం చెప్పేసి నాకు ఈ ఎర్రర్ అయితే వస్తుంది. సో, ఇక్కడ మీరు పెన్సిల్ సింబల్‌లో గనక క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్‌ని. సో, ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేశాక మనకి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే మొబైల్ నంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడాను చేంజ్ చేసుకోవచ్చు. సో, నాకిక్కడ నేమ్ అయితే రాంగ్ అని చూపిస్తుంది. సో, నేనైతే నేమ్‌నైతే ఒకసారి అప్డేట్ చేసి మనకి ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుందనేది ఒకసారి చెప్తా మీకు. సో, నేమ్ అయితే ఇచ్చి సేవ్ చేశాను. సేవ్ చేశాక మనకి ఈ విధంగా పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. అది ఓకే చేయగానే వెంటనే మనకి లాగౌట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, మళ్ళీ వెంటనే మీరు లాగిన్ అయ్యి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏదైతే మనకి మై అకౌంట్ సెక్షన్‌లో అథెంటికేట్ యూజర్ ఉందో అక్కడికి వెళ్ళాక మీకు ఆటోమేటిక్‌గా ఈ నేమ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో, చూసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చి వెరిఫై అండ్ సెండ్ ఓటీపీ కొట్టగానే ఆటోమేటిక్‌గా నాకు ఓటీపీ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. సో, ఈ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక మనకి సేమ్ ఇందాక ఏదైతే ప్రొసీజర్ లాగౌట్ అయిందో సేమ్ అట్లానే మనకి ఒక్కసారి లాగౌట్ అవుతుంది. మళ్ళీ లాగౌట్ అయిన తర్వాత మనం మళ్ళీ లాగిన్ అయ్యాక సేమ్ మనకి ఈ యూజర్ ఐడి అథెంటికేట్ అయిందా లేదా అని చెప్పేసి క్లియర్‌గా మెసేజ్ అయితే చూపిస్తుంది. సో, యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ సక్సెస్‌ఫుల్లీ అథెంటికేటెడ్ విత్ ఆధార్. సో, ఆధార్‌తో అథెంటికేట్ అయిపోయిందని చెప్పేసి మనకి మెసేజ్ అయితే వచ్చింది. ఓకే చేయగానే మనకి వన్స్ ఇంకొకసారి మనకి రీస్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మళ్ళీ సేమ్ యూజర్ ఐడితో ఒకసారి లాగిన్ అవుదాం.
లాగిన్ అయ్యాక మనకి చూసుకోవచ్చు వెల్కమ్ టు మౌలి అని చెప్పేసి నాకు మౌలి 225 పక్కన అథెంటికేట్ సింబల్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మై ప్రొఫైల్‌లో అథెంటికేట్ యూజర్ దగ్గర సేమ్ మనకి ఇట్లానే చూపించింది. సో, ఇక్కడ వన్స్ ఎప్పుడైతే మీరు అథెంటికేట్ అయిపోతుందో, అథెంటికేట్ అయిపోయిన తర్వాత మాస్టర్ లిస్ట్‌లో మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ యొక్క నేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీరు తత్కాల్ గానీ బుక్ చేసుకోవాలనుకునేటప్పుడు ప్రీమియం తత్కాల్ గానీ బుక్ చేసుకోవాలనుకునేటప్పుడు ఈ నేమ్స్ ఆటోమేటిక్‌గా మనకి షో అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ నేనైతే మా మిసెస్ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఆధార్ కార్డ్‌లో ఏదైతే నేమ్ గానీ, డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఇస్తేనే మాత్రమే అది వెరిఫై అవుతుంది. సో, ఇక్కడ పెండింగ్ ఉంది కదా! ఒకసారి మీరు మీ యూజర్ ఐడీని ఒకసారి లాగౌట్ చేయండి. లాగౌట్ చేశాక మళ్ళీ లాగిన్ చేసినట్లయితే మీకు అది వెరిఫై అయిందా లేదంటే పెండింగ్‌లోనే ఉందా అనేది చూపిస్తుంది. సో, మళ్ళీ ఇక్కడ మనం లాగిన్ అవుదాం. సో, ఇక్కడ లాగిన్ అయ్యాక చూసుకున్నట్లయితే వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. సో, ఇదంతా నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. ఎందుకంటే మీకు చాలా స్లోగా ఉంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకున్నట్లయితే టోటల్ డీటెయిల్డ్‌గా ఉంటుంది. ఒక స్లో మోషన్‌లో పెట్టయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే చాలామంది మనకు చెప్తుంది ఏంటంటే జనరల్ నార్మల్ యూజర్‌లోనే అథెంటికేట్ యూజర్ కాకుండా మాస్టర్ లిస్ట్‌లోకెళ్ళి మీ యొక్క నేమ్ గాని, ఆధార్ కార్డ్ ఇచ్చేస్తే అథెంటికేట్ అయిపోతుందని చెప్తున్నారు. నేను ఒక వేరే యూజర్ ఐడీలో లాగిన్ అయ్యాను. ఇక్కడ నా ఆధార్ కార్డు ఇచ్చి అలాగే నా డేట్ ఆఫ్ బర్త్ కూడా రాంగ్ అయితే ఇచ్చాను. సో, రాంగ్ ఇస్తే ఇది వెరిఫై అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో, మళ్ళీ ఆ యూజర్ ఐడీతో నేను ఒకసారి లాగిన్ అవుతున్నాను. సో, ఇక్కడ గనక చూసుకున్నట్లయితే అది స్టిల్ ఇంకా నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుంది. సో, పెండింగ్ అని ఉండేది నాట్ వెరిఫైడ్ అంటే ఇంక నాట్ వెరిఫైడ్ అవ్వదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డీటెయిల్స్ కొన్ని రాంగ్ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి నాట్ వెరిఫైడ్ అని వచ్చింది. ఇక్కడ కూడాను ఆధార్ కార్డు డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ కూడాను వెరిఫై చేసినట్లయితేనే వెరిఫై అవుతుంది. వన్స్ ఇది వెరిఫై అయిపోయాక ఈ విధంగా మనకి టికెట్స్ బుక్ అవుతున్నాయా లేదనేది కూడాను మీకు ఇక్కడ డెమో అయితే చూపిస్తాను. అందుకోసమే చాలామంది ఏం చేస్తున్నారంటే అథెంటికేట్ యూజర్‌లో కాకుండా మై ప్రొఫైల్‌లోకి వెళ్ళి అక్కడ యాడ్ మాస్టర్ లిస్ట్‌లోనే ఆధార్ కార్డ్ వెరిఫై చేసుకుంటే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు. సో, ఇక్కడ నేను అందుకోసం అని చెప్పేసి వేరే యూజర్ ఐడీలో నా నేమ్ అయితే యాడ్ చేశాను. వెరిఫైడ్ అని వచ్చింది కదా! సో, ఈ వెరిఫైడ్ అని వచ్చాక ఒక టికెట్ అయితే బుక్ చేసి చూద్దాం. సో, ఈ టికెట్ బుక్ అయింది అనుకున్నట్లయితే ఈ ప్రాసెస్ వర్క్ అవుతున్నట్టే. బట్ మాక్సిమం ఈ విధంగా వర్క్ అవ్వదనే చెప్పుకోవచ్చు. మనకి ఏంటంటే ఏదైతే మై అకౌంట్‌లోకి వెళ్ళి అథెంటికేట్ యూజర్ అని వచ్చిందో అక్కడ మాత్రం అవుతుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్ అథెంటికేషన్ ఆఫ్ ఐఆర్‌సీటీసీ యూజర్ ప్రొఫైల్ మ్యాండేటరీ. తత్కాల్ అండ్ ప్రీమియం తత్కాల్. సో, మనకి ఏంటంటే ఓన్లీ మీరు ఏదైతే మై అకౌంట్‌లోకి వెళ్ళాక అథెంటికేట్ యూజర్ అని ఉందో అక్కడ మాత్రమే క్లిక్ చేసుకోవాలి. మాస్టర్ లిస్ట్‌లోకి వెళ్ళి ఆధార్ వెరిఫై చేసుకున్నా సరే మనకి టికెట్స్ అయితే బుక్ అవ్వవు. సో, ఇదైతే మనకి క్లియర్‌గా తెలిసిపోతుంది కదా! సో, ఈ విధంగా మాత్రమే మనం బుకింగ్ అయితే చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ అథెంటికేట్ అయిపోయిన యూజర్ ఐడీలో మనకి తత్కాల్ టికెట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది గనక చూసుకున్నట్లయితే సో, ఆల్రెడీ నేను అథెంటికేట్ అయిన యూజర్ ఐడీతోనే ఒకసారి లాగిన్ అయ్యాను. ఒక టికెట్ అయితే బుక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో, సింపుల్‌గా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను మాస్టర్ లిస్ట్‌లో యాడ్ చేసుకున్న నేమ్స్ వచ్చాయి. అండ్ అలాగే మాస్టర్ లిస్ట్‌లో యాడ్ చేయని ఒక నేమ్ కూడాను నేను ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో, ఏమైనా ఓటీపీస్ వస్తాయా ఏంటనేది చూసుకున్నట్లయితే ఎటువంటి ఓటీపీ అయితే రాలేదు. సింపుల్‌గా మనకి బుకింగ్ అయితే ప్రాసెస్ అయిపోతుంది. మనకి ఎప్పుడైతే జూలై 15 ఉందో జూలై 15 నుంచి కంపల్సరీగా బుక్ చేసుకోవాలనుకునేటప్పుడు ఓటీపీస్ అయితే వస్తాయి. సో, అది కూడా నేను అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అది కనుక మీకు అప్డేట్ రావాలనుకున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్క అప్డేట్స్‌ని కూడా చెక్ చేస్తూ ఉండండి. సో, పేమెంట్ ప్రాసెస్ అయిపోతే వెంటనే మనకి టికెట్ కూడా బుక్ అయిపోతుందనే చెప్పుకోవచ్చు. సో, చూసారు కదా వీడియో. ఆధార్ అథెంటికేషన్ అనేది మై ప్రొఫైల్‌లోకి వెళ్ళాక అథెంటికేట్ యూజర్ అని చెప్పేసి మాత్రమే ఉంటుంది. అక్కడ మాత్రమే చేసుకున్న వాళ్ళకి తత్కాల్ టికెట్స్ గానీ, ప్రీమియం తత్కాల్ టికెట్స్ గానీ ఓపెన్ అవుతున్నాయి. చాలామంది చేస్తున్న తప్పేంటంటే మాస్టర్ లిస్ట్‌లోకి వెళ్ళి వెరిఫై చేయించుకుంటున్నారు. అలా చేసుకున్న వాళ్ళకి టికెట్స్ అయితే బుక్ అవ్వవని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ అయితే మనకి బుకింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ఓటీపీస్ అయితే రావట్లేదు. ఎప్పుడైతే మనకి జూలై 15 నుంచి బుకింగ్ చేసుకునేటప్పుడు ఓటీపీస్ అయితే అడగడం జరుగుతుంది. ఎవరి ఆధార్ నెంబర్కి అయితే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి మాత్రమే ఓటీపీస్ వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మనకి టికెట్స్ అనేవి బుక్ అవుతాయని చెప్పుకోవచ్చు. జనరల్ టికెట్స్ కూడాను మనకి ఎటువంటి అథెంటికేషన్ అయితే అడగట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అథెంటికేట్ కాని యూజర్ అడిగినట్లయితే ఈజీగా జనరల్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే అథెంటికేట్ అయిన యూజర్స్‌కి, అవ్వని యూజర్స్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు అథెంటికేషన్ అయ్యిందనుకోండి పర్ మంత్ 24 టికెట్స్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే అథెంటికేట్ అవ్వని యూజర్స్‌కి ఏమవుతుందంటే ఓన్లీ 12 టికెట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. చాలామంది ఏం చెప్తున్నారంటే ఫస్ట్ 10 మినిట్స్ ఎవరైతే అథెంటికేటెడ్ యూజర్స్ అంటే వెరిఫైడ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి తత్కాల్ ఓపెన్ అవుతుంది.
దెన్ ఆఫ్టర్ జనరల్‌గా ఎవరైతే నాన్ అథెంటికేటెడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. బట్ ఇక్కడైతే అటువంటి సిట్యుయేషన్ ఏం లేదు. మీరు ఏ టైంలో బుక్ చేసుకోవాలనుకున్నా అక్కడ అవైలబిలిటీ ఉండేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనకి 10:00కి, 11:00కి ఓపెన్ అవుతాయి కదా! అవైలబుల్‌గా ఉండి ఈవినింగ్ 5:00కి మీరు బుక్ చేసుకోవాలనుకున్నా సరే కంపల్సరీగా అథెంటికేషన్ అయితే అడుగుతుంది. సో, వితౌట్ అథెంటికేషన్ మనం తత్కాల్ టికెట్స్ గాని, లేదంటే ప్రీమియం తత్కాల్ టికెట్స్ గాని బుక్ చేసుకోవడానికి లేదని చెప్పుకోవచ్చు. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే టికెట్స్ గురించి, లేదంటే ఐఆర్‌సీటీసీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్‌కి కూడాను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో, దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.